గూగుల్ సంస్థ వాడు మన దేశానికి వస్తానంటే గొప్పగా గర్వంగా చెప్తాం. ఎందుకని? విదేశీ సంస్థ మన దగ్గరకు వస్తుందని. గూగుల్ వాడు లక్షల కోట్ల రూపాయల సంపాదన ఉంది. ఆళ్ళ దేశంలో గూగుల్ ఎట్లా సంపద దోచుకుంటోంది అని చెప్తే ఎవరైనా గొడవ చేస్తారా? అక్కడ బ్యాంకుల్లో లోన్ తీసుకోకుండా గూగుల్ ఏమన్నా డబ్బులు ప్రింట్ చేసుకొని వ్యాపారం చేసుద్దా? లేకపోతే మైక్రోసాఫ్ట్ డబ్బులు ప్రింట్ చేసుకొని ఏమైనా వ్యాపారం చేసుద్దా? అక్కడ పెట్టుబడులు పెడతా ఉంటారు కదా ఆ సంస్థల్లో. అప్పులు తీసుకుంటా ఉంటాయి కదా! ఆ దేశంలో ఎవడు కూడా అట్లాగా ఆ సంస్థలు పెట్టుబడులు పెట్టడం గాని, ఆ సంస్థ లోన్స్ తీసుకోవడం గాని, దానికి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. కాబట్టి ఇదంతా అవినీతి అని ఏ ఎదవ అనడు. అందుకనే అమెరికా, యూరప్ దేశాల్లో వందలు, వేల కంపెనీలు లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసి చివరికి అక్కడ సక్సెస్ అయ్యాక మన దగ్గరకు వచ్చి పెట్టుబడి పెడుతుంటే వాడికి వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నజరానాలు ఇచ్చి మరి దగ్గరికి తీసుకుని అయ్యా మీరు వస్తే దేవుడు చాలు బాబు అనుకునేటటువంటి స్టేజ్లో ఉన్నాం. ఈ కర్మ తగ్గించడానికి మన దేశంలో వ్యాపార పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుంటే వాళ్ళు అప్పు తీసుకున్నా దరిద్రమే, దాని మీద నెగిటివే, వాళ్ళకి సంస్థలలో పెట్టుబడులు పెట్టినా ప్రాబ్లమే. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి భారతదేశం ఎదుర్కొంటుంది. అదానీలు, అంబానీలు, టాటాలు వీళ్ళందరూ దొంగలు. అదే ఈ దేశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యాపార వాణిజ్య రంగం ఎదగకూడదు. ఎంతసేపటికి అమెరికా వాడి బూట్లు నాకాలి, చైనా వాడి కాళ్ళు నాకాలన్నమాట. ఈ దరిద్రులు భారతదేశంలో మీడియా, సోషల్ మీడియాని అమ్ముకునేటటువంటి దరిద్రులు, అట్లాగే మేధావుల ముసుగులో ఉన్నటువంటి భారతదేశ వ్యతిరేకులు, హిందుత్వ వ్యతిరేక శక్తులు, మోడీ వ్యతిరేక శక్తులు ఈ అరాచకాలు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఇంతవరకు చైనాకి అమ్ముడుపోయినా లేదా చైనాకి బ్రెయిన్ అమ్ముకున్న దరిద్రులు కారణమైతే ఇప్పుడు అమెరికాకు అమ్ముడుపోయినా లేదా అమెరికాలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పత్రికలు, అక్కడ ఉన్నటువంటి వాల్ స్ట్రీట్ జర్నల్, ఎల్ఐసి వాళ్ళు దాదాపు 30,000 కోట్ల రూపాయల దాకా అదానీ సంస్థల్లో పెట్టుబడి పెట్టారు అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చింది. మరి అక్కడ వాల్ స్ట్రీట్ ఏంటది? ఎల్ఐసి అనేటటువంటిది ఒక కార్పొరేట్ సంస్థ. వాడి దగ్గర డబ్బులు ఉంటాయి. ఏం చేయాలి? వాడు ప్రింట్ వేసి ఇన్సూరెన్స్లు ఇస్తాడా? లేదు కదా. వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి వేరే సంస్థలో వ్యాపారంలో పెట్టుబడి పెడితే అందులో లాభం వచ్చిందా లేదా అన్న దాని మీద కదా. ఇప్పుడు ఎల్ఐసి సంస్థ అందులో పెట్టుబడి పెట్టడం ఏంటి? రిలయన్స్లోను పెట్టింది, టాటాలోను పెట్టింది, అన్ని ప్రధాన కంపెనీలను పెట్టింది. దానికి గాను డబ్బులు ఎక్కువ సంపాదించుకుంది. 6,000 కోట్లు పెట్టి పెడితే 10,000 కోట్లు వచ్చినాయి. 10,000 కోట్లు పెట్టుబడి పెడితే 15,000 కోట్లు వచ్చినాయి. ఆ లాభాలనే ఇప్పుడు ఎల్ఐసి లాభాల్లో ఉంది. ఇప్పుడు ఆ ఎల్ఐసిని అడ్డం పెట్టి వాల్ స్ట్రీట్ జర్నల్లో స్టోరీ రాయడం, దాన్ని ప్రశాంత్ భూషణ్ లాంటి దేశద్రోహులు హైలైట్ చేయడం, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు ఇంకే ఉంది ఎల్ఐసిని దోచిపెడుతున్నారు. ఇట్లాగే ఇదివరకు కూడా చెప్పారు అదే ఎల్ఐసిని ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు, అమ్మేస్తున్నారు. చివరికి ఇప్పుడు అదే ఎల్ఐసి నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు అందుకే ఎల్ఐసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మేము ఎవడు పడితే వాడికి ఎట్ట పడితే అట్ట పెట్టుబడి పెట్టట్లేదు, మాకు లాభాలు వచ్చేది చూసుకుని మా బోర్డు నిర్ణయం తీసుకుంటుంది, మేము పెట్టిన పెట్టుబడి ప్రతిదానికి రూపాయి వెనక్కి వచ్చిందే తప్పించి నష్టపోలేదని తేల్చి చెప్పింది. అయినా సరే నిస్సిగ్గు కుక్కలు రెచ్చిపోతే మరికొన్ని రోజుల పాటు.